అమెరికాలోని మినియాపాలిస్‌లో నిన్న ఉదయం అంటే నిన్న శనివారం జనవరి 24 శనివారం ఉదయంన అమెరికా ఫెడరల్ ఏజెంట్స్ యూఎస్ బోర్డర్ ఫెడరల్ ఏజెంట్సు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని కాల్చి చంపారు. ఆ కాల్చి చంపినటువంటి వ్యక్తి 37 సంవత్సరాలు. అతని పేరు అలెక్స్ జెఫ్రీ ప్రిటో. అయితే ఈయన్ని కాల్చి చంపడానికి గల కారణాలేంటి? ఎందుకు చంపారు? అంటే ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారంటే, అధికారులు చెప్పేదేంటి, అతని దగ్గర 7mm గన్ను తీసుకొని మా ముందుకు వచ్చాడు. మేము నిలువరిస్తుంటే అతను మా మీదకి మూకుమ్మడిగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. అందుకే మేము ఆత్మరక్షణ కోసం అతన్ని కాల్చి చంపాము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మరియు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే, సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ వస్తున్నాయి దీని మీద. అలాగే అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే, అలా ఏమీ కాదు, కావాలనే అధికారులు అందరూ కలిసి ఈ ప్రెట్టీని కింద పడేసి మరీ కొట్టి గన్నులతో కాల్చి చంపారు అని చెప్పి వీడియోల సాక్ష్యం మరియు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఈ ఆపరేషన్లని సమర్థిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలే ఇలాంటి చర్యలకి పాల్పడి మా మీద ఇలాంటి నిందలను వేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. కానీ ఈ మినియాపాలిస్‌లో ఉన్నటువంటి గవర్నర్ బృందం ఏం చెప్తుందంటే, ఈ ఆగడాలు ఆగడాలు మా మీద ఇంతగా ఉండడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది అసహ్యకరమైనటువంటి చర్యలు అని ఈ గవర్నర్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ రావణ కాష్టంలో మారింది అమెరికా. ఒక పక్కన గన్ కల్చర్ గానీ, అక్కడ ఉన్నటువంటి రూల్స్ గానీ అమెరికాని రావణ కాష్టంలో మార్చేస్తున్నాయి. సో మరి వాస్తవానికి ఒక అమాయకుడిని, ఈయన ఒక కేవలం ఐసీయూ నర్సు, ఎవరో చనిపోయినటువంటి ఈ వ్యక్తి ఐసీయూలో పనిచేసేటువంటి ఒక సాధారణమైనటువంటి నర్సు మరియు అమెరికా పౌరుడు కూడా. అలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తిని ఈ ఫెడరల్ యూఎస్ బోర్డర్ ఫెడరల్ ఏజెంట్స్ చంపడానికి కావాలని చంపారా? లేదంటే ఇలా జనరల్‌గా జరిగిపోయిందా అనే విషయం గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే దీని గురించి నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం.